స్తోత్రములు ప్రభువునకు. తెలుగు బైబిల్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ప్రభువా, నీ వాక్యములో మేము జీవము మరియు జ్ఞానము కనుగొంటున్నాము. మా హృదయములను తెరిచి నీ సత్యమును గ్రహించునట్లు మాకు సహాయం చేయుము. యేసయ్యా, నీ రహస్యములను అర్థం చేసుకునే జ్ఞానమును మాకు అనుగ్రహించుము. మా జీవితం నీ మార్గములో నడుచునట్లు మమ్మల్ని నడిపించుము. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 7వ వచనం నుండి 32వ వచనాల వరకు. నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకొనున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడలను నేను గైకొందును. నన్ను బొత్తిగా విడనాడకుము. యౌవనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకియున్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొనియున్నాను. యెహోవా, నీవే స్తోత్రము నొందదగినవాడవు. నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను. నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువకయుందును. నీ సేవకుడనైన నేను బ్రతుకునట్లు నాయడల నీదే అరసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. నేను భూమిమీద పరదేశినైయున్నాను. నీ ఆజ్ఞలను నాకు మరుగుచేయకుము. నీ న్యాయవిధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగియున్నది. దానిచేత నా ప్రాణము క్షీణించుచున్నది. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు. నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను నీ శాసనముల ననుసరించుచున్నాను. నామీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపుము. అధికారులు నాకు విరోధముగా సభతీర్చి మాటలాడుకొందురు. నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. నీ శాసనములు నాకు సంతోషకరములు. అవి నాకు ఆలోచనకర్తలయున్నవి. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకుత్తరమిచ్చితివి. నీ కట్టడలను నాకు బోధింపుము. నీ ఉపదేశమార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించెదను. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. కపటపు నడత నాకు దూరము చేయుము. నీ ఉపదేశమును నాకు దయచేయుము. సత్యమార్గమును నేను కోరుకొనియున్నాను. నీ న్యాయవిధులను నేను నాయదుట పెట్టుకొనియున్నాను. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొనియున్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞాల మార్గమున పరుగెత్తెదను. పాత నిబంధన యిర్మీయా గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం నుండి 8వ వచనాల వరకు. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని. నీవు బలవంతం చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్ల నవ్వులపాలైతిని. అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలేనగా నేను పలుకునప్పుడెల్లా బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్ల యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయెను. కొత్త నిబంధన మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనం నుండి 15వ వచనాల వరకు. పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నదిగాని వారికి
అనుగ్రహింపబడలేదు. కలిగినవానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేనివానికి కలిగినదియు వానియొద్ద నుండి తీసి వేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయునున్నారు. ఇందునిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది. వారి చెవులు వినుటకు మందము లైనవి. వారు తమ కన్నులు మూసికొనియున్నారు గనుక మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహంపరు. చూచుటమట్టుకు చూతురుగాని ఎంత మాత్రమునో తెలిసికొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. వాక్య సందేశం. దేవుని వాక్యం మనకు జ్ఞానం మరియు దారితీసే మార్గం. యేసు తన శిష్యులకు ఆత్మీయ రహస్యాలను వెల్లడించాడు. మనము వినయంతో వాక్యాన్ని గ్రహించి దానిలో నడవాలి. ముగింపు. ప్రార్థన. ప్రభువా, నీ వాక్యమును ప్రేమించి దానిలో నడుచునట్లు మాకు బలమివుము. నీ సత్యములో నిలిచే జీవితం మాకు అనుగ్రహించుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. ఈ వీడియోలో యూట్యూబ్ యొక్క కొత్త ఫీచర్ అయిన క్విజ్ కూడా ఉంది. మీరు తప్పకుండా ప్రయత్నించండి. ఈ వాక్యం మీ హృదయాన్ని బలపరిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా తెలుగు బైబిల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ మీరు తదుపరి వీడియోను ఇష్టపడతారని భావిస్తుంది. దయచేసి చూడండి మరియు మీ ప్రార్థన, అభ్యర్థనను మాతో పంచుకోండి.